హరి ఓం. ఈరోజు మనం సంతృప్తి అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే సంతృప్తి కలిగినప్పుడే మనిషికి ఆనందము, విజయము వరిస్తుంది. దీన్నే ఇంకో మాటలో చెప్పాలంటే తృప్తియే ముక్తి అంటారు. మనకి ఎంత ఉన్నప్పటికీ, ఏమున్నప్పటికీ తృప్తి అనేది లేకపోతే మనిషికి అసహనం, అశాంతి ఇవి చోటు చేసుకుంటాయి. ఈ తృప్తి అనేది కూడా మనకి పరిపూర్ణంగా ఉండాలి. ఆ పరిపూర్ణంగా కలిగిన తృప్తే సంతృప్తి. ఎందుకంటే ఒకసారి ఈ మిస్ యూనివర్సల్ పోటీలు జరుగుతాయి కదా, దాంట్లో ఫైనల్కి వచ్చేలేకే ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఆ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఏదంటే వాళ్ళకేదో ఉంటాయి కదా కొలతలు, అవన్నీ కూడా ఒకటేగా ఉన్నాయి ఇద్దరికి. ఇంకా ఫైనల్గా ఇంటెలిజెన్స్ మీద టెస్ట్ చేస్తారు. అప్పుడు ఆ సెలక్షన్లో వాళ్ళ ఇంటర్వ్యూవర్స్ ఒక క్వశ్చన్ వేస్తారు. ఇప్పుడు మీకు దేవుడు దర్శనం ఇచ్చి ఏదైనా వరం కోరుకోమంటే ఏం వరం కోరుకుంటారు అంటారు. ఆ సెమీఫైనల్ దాకా వచ్చిన ఇద్దరిని. వాళ్ళలో ఒక అమ్మాయి ఆలోచించి చెప్తుంది, ఇవేవి కాదు, సంతృప్తిని ఇవ్వమని నేను దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే సంతృప్తిని మించిన ఆనందం లేదు అన్నది. చివరగా ఆ అమ్మాయిని మిస్ యూనివర్సిటీగా సెలెక్ట్ చేశారు. అంటే ఉన్న సత్యం అదే ఆ అమ్మాయి అవగాహనకు వచ్చి చెప్పింది. కాబట్టి ఈ సంతృప్తిని మించిన ఆనందం లేదు. అలాగే ఈ మనిషి సంతృప్తిగా ఉన్నప్పుడే మనిషి విజయం కూడా వరిస్తుంది. కానీ కొంతమందిలో ఒక అపోహ ఉంది, తృప్తి పడిపోతే అభివృద్ధి ఉండదు కదా అని. అలా జరగదు. ఎప్పుడైతే తృప్తి పడతామో తర్వాత మనం అభివృద్ధికి ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు తృప్తి కలిగిన వారికే నేచరు సహకరిస్తుంది ఎక్కువగా. అసంతృప్తితో సంతోషం లేకుండా వాళ్ళు చేసే ప్రయత్నంకి, సంతోషంగా ఉంటూ తృప్తిగా జీవిస్తూ ఉండి వాళ్ళు చేసే ప్రయత్నంకి తేడా ఉంది. ఎందుకంటే నేచరు ఎవరైతే తృప్తిగా సంతోషంగా ఉంటారో వాళ్ళకే సహకరిస్తుంది, వాళ్ళు చేసే ప్రయత్నంకే అనుకూలిస్తుంది. కాబట్టి ఈ జీవితంలో మనం ఆనందంగా ఉండాలంటే ఈ తృప్తి చాలా అవసరమైంది. అయితే ఈ సంతృప్తిని పొందడానికి మన మనసుని ఎలా మలుచుకోవాలి? మనకి వచ్చే దుఃఖాలను మన జీవిత లక్ష్యానికి అనుగుణంగా మలుచుకోగలగాలి. ఆ కళా కౌశల్యం మనం కలిగి ఉండాలి. అంటే ఆ స్కిల్స్ కలిగి ఉండాలి. ఉదాహరణకు, నీ ఇంటి మీద రాయి వేస్తే ఆ రాళ్ళని మన గోడ కట్టుకునే విధంగా మలుచుకోవాలి. ఆ విధమైన స్కిల్స్తో మనం జీవించగలిగితే అప్పుడు దాంట్లోంచి ఆ తృప్తికరంగా జీవించడం అనేది జరుగుతుంటుంది. ఆ కళా కౌశల్యం, ఆ స్కిల్స్ మనకు తెలియాలి. అలాగే లేని దాన్ని వెంట వెంబడిస్తూ ఉన్నదాన్ని
అనుభవించలేకపోతే అది కూడా ఉన్నా కూడా లేనట్లే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే, ఒక సాధువు ఆ రాజ్యానికి క్యాపిటల్గా ఉండే ఊరికి వచ్చాడు. ఏదో పని మీద పోతూ వచ్చాడు. ఆ సాధువుకి ఒక నాణ్యం కనిపించింది, డబ్బుల నాణ్యం. అది తీసుకున్నాడు కానీ ఆయనకేం అవసరం లేదు. ఆయనకు కావాల్సిన పోషణకు ఆయనకు ఉంది. కాబట్టి ఈ నాణ్యాన్ని ఎవరికైనా అవసరమైతే వాళ్ళకి ఇద్దాంలే అనుకున్నాడు. కానీ ఆ రాజ్యంలో, ఆ రాజధాని నగరంలో ఎవరు కూడా చింకి గుడ్డలు కూడా వేసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారే కానీ ఆశించే విధంగా చేయి చాపట్ల. ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ రాజ్యం అందరూ సంతోషంగా తృప్తికరంగా ఉండారు, ఈ నాణ్యం కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా జీవిస్తున్నారు అని చెప్పి సంతోషంగా ఉంటాడు. ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకొని పక్క రోజు ఉదయం ఆయన దగ్గర లేచి అక్కడ కూర్చో ఉంటాడు. అప్పుడు ఆ రాజ్యానికి సంబంధించిన రాజు ఇంకా ఆయన రాజ్య విస్తరణ కోసం, అంటే ఆయన రాజ్యాన్ని ఇంకా పెంచుకోవడం కోసం ఇతర రాజ్యానికి దండెత్తిపోవడానికి బట్టలు తీసుకొని పోతూ ఉంటారు. అప్పుడు ఈ సాధువు కనిపించి ఈ సాధువుని చూస్తారు. ఈయన కనిపించగానే రాజు అందరినీ ఆపమని సైగ చేస్తాడు. వచ్చి సాధువు దగ్గరికి వచ్చి, మేము రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలి, ఇంకా పెంచుకోవాలి అనే విషయం మీద ఇతర రాజ్యానికి దండెత్తిపోతున్నాము, మాకు శుభం కలగాలని ఆశీర్వదించండి అంటాడు. అప్పుడు ఈ సాధువు ఆ నాణ్యాన్ని తీసుకొని రాజుకి ఇస్తాడు. రాజు ఆశ్చర్యంగా చూస్తాడు, ఈ నాణ్యం ఇచ్చాడేంటి అని. అంటే అప్పుడు చెప్తాడు, ఉన్న రాజ్యమే కాకుండా లేని రాజ్యం కోసం నువ్వు యుద్ధానికి పోతున్నావు, కాబట్టి ఆ లేని దానికోసం ఆరాటపడుతున్నావు, కాబట్టి నీకు ఈ నాణ్యాన్ని ఇచ్చాను. కానీ ఇక్కడ ఎవరు కనిపించలేదు అట్లా ఆరాటపడేవాళ్ళు లేని దానికి అని చెప్పి చెప్తాడు. దాంతో రాజు అర్థం చేసుకుంటాడు. అంటే నేను ఉన్న రాజ్యాన్ని సుభిక్షంగా చేసుకుంటే చాలు, లేని దానికోసం యుద్ధాలు చేస్తూ కూర్చోవడం కన్నా అని. అట్లాగా మనం కూడా మనం కలిగిన దానితో మనం అనుభవించకుండా నిద్రలేస్తే ఆరాటంతో, పోరాటంతో ఇంకా ఏదో సాధించాలి అన్న దాంతో అసంతృప్తికరంగా, దుఃఖకరంగా జీవిస్తూ ఉంటాం. అప్పుడు మనకు అన్నీ ఉన్నా లేనట్లే తృప్తి లేకపోతే. ఒక అమ్మ వాళ్ళ బిడ్డకి ఆహారం పెడుతుంది, ఇవి నచ్చని కూరలు నాకు చేసి పెట్టావు, ఇవి అంతగా రుచిగా లేవు, ఇట్లా అబ్బాయి రోధిస్తుంటాడు. కానీ ఇక్కడ ఆలోచిస్తే కొంతమందికి ఆ తినడానికే ఆహారం ఉండదు, కొంతమందికి ఆహారం ఉన్నప్పటికీ అమ్మే ఉండదు. ఇప్పుడు ఈ రెండు కలిగి ఉన్నందుకు తృప్తిగా ఆనందంగా ఉండాలి, కానీ ఆ కూరల విషయంలో తృప్తి లేకుండా భుజించడం చేస్తుంటారు. ఇట్లా మనకు మనం అసంతృప్తిని ఏర్పరచుకుంటున్నాము. బాధలు, కష్టాలు ఇవి భగవంతుడు ఇచ్చిన వరాలు అంటారు. ఎందుకంటే ఈ బాధలు కష్టాలు లేకపోతే భవిష్యత్తు లేదు, అంటే నీళ్ళ అభివృద్ధి లేదు అని పెద్దలు చెప్పే మాట. కానీ వీళ్ళకే ఆ బాధలు కలిగినట్లుగా, ఆ కష్టాలు ఉన్నట్లుగా అసంతృప్తితో, అసహనంతో, దుఃఖంతో జీవిస్తుంటారు. కానీ ఆ సత్యాన్ని గ్రహించాలి. బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా వరాలు, మన భవిష్యత్తుకి అభివృద్ధికి దారితీయడానికి అన్న సత్యం తెలుసుకుంటే తృప్తిగా జీవించడం మొదలు పెడతారు. తృప్తిగా వాటిని ఎదుర్కొంటూ అభివృద్ధిని కొనసాగిస్తారు. అలాగే దుఃఖం పురోగతిని, సుఖం తిరోగతిని దారితీస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు అవసరాలకి ఉంటే తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు, కానీ
భోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అంటే ప్రయత్నం చేయడం తప్పు కాదు, కానీ అసంతృప్తితో ఉండే తనకు కలిగిన దాని మీద తృప్తి లేకుండా అసంతృప్తితో ఇంకా భోగాల్లో సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది అని వెంపర్లాడుతుంటారు. ఆ భోగాల ద్వారా వచ్చే సుఖాలు రోగాలకే దారితీస్తాయి అన్న సత్యం తెలుసుకో ఉండాలి. అప్పుడు నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రయత్నం చేస్తుంటావు. తృప్తిగా జీవిస్తూ ఆ ప్రయత్నం చేస్తుంటావు. అయితే చివరిగా మనిషి పరిపూర్ణ తృప్తి, సంతృప్తి ఎప్పుడు చెందుతాడంటే తనను తాను తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణ తృప్తి అంటే సంతృప్తి అనేది చెందుతాడు. తనను తాను తెలుసుకోవడం ద్వారా అంటే తన శరీరం కాదు ఆత్మని తెలుసుకోవడం ద్వారా ఇవన్నీ కూడా ఒక నాటకంగా చూస్తాడు. అప్పుడు ఇది లేదు అది లేదు అనే బాధ లేకుండా తన పాత్రను తాను పోషించుకుంటూ వెళ్తాడు. అప్పుడు పరిపూర్ణంగా జీవించడం మొదలు పెడతాడు, పరిపూర్ణ తృప్తితో జీవించడం మొదలు పెడతాడు. అలాగే ఇతరుల సంతోషాన్ని చూసి ఆనందం పొందేవాడు తృప్తిగా జీవిస్తాడు. తన సంతోషం కన్నా కూడా ఇతరుల సంతోషం చూసి ఆనందించేవాడు తృప్తిగా జీవిస్తాడు. సర్వే జన సుఖినో భవంతు అన్న ధోరణిలో ఆలోచిస్తున్నవాడు తృప్తిగా జీవిస్తాడు. కాబట్టి మనం ఈ లక్షణాలు కలిగి అలాగే మన మనసుని ఆ విధంగా కౌశల్యంగా స్కిల్ఫుల్గా తృప్తిగా ఉండే విధంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం కొనసాగిస్తే ఆనందము, విజయము మనకి సంప్రాప్తమవుతాయి. హరి ఓం తత్సత్.